Sir, in your initial days, how did you try to achieve dynamic shots? And now there are a lot of dynamic gears and a lot advanced gear వచ్చింది అంత వచ్చింది. But in your initial days when you are starting your short films and all, when you low budgets and all, ఎట్లా మీరు ఈవెన్ ఐ వాంట్ టు నో ఎవ్రీ టైమ్ దిస్ థింగ్. అక్కడ ఏంటంటే ఏం లేదు కాబట్టి బట్ స్టిల్ ద థింగ్ ఈజ్ దట్ ఇప్పుడు ఐ వాజ్ టాకింగ్ ఇప్పుడే మాట్లాడా అంటే ఒక సినిమాలో అంటే గోదా అని ఒక సినిమా చేస్తున్నప్పుడు వాంటెడ్లీ ఆ డైరెక్టర్ బైసిల్ ఇస్ ద డైరెక్టర్. బైసిల్ నేను వి వాంటెడ్లీ గివ్ సమ్ కన్స్ట్రెయిన్. సో మనకైతే మామూలుగా మలయాళ సినిమా అయితే ఎప్పుడైనా క్రెయిన్ అండ్ ట్రాక్ ఫుల్ టైం ఉంటుంది. లైక్ ఎప్పుడెప్పుడు రిక్వైర్మెంట్ బట్టి విల్ గివ్ ద డిఫరెంట్ గ్రిప్ రిక్వైర్మెంట్ అనమాట. సో వి థాట్ ఆఫ్ ఈ సినిమాకి క్రెయిన్ అండ్ ట్రాక్ లేదు, మన దగ్గర ఓన్లీ గింబల్ ఉంటుంది, త్రూ అవుట్గా ఓన్లీ గింబల్ ఉంటుంది. అంటే ఇంకా ఏదైనా సో లేదు అంటే క్రెయిన్ ట్రాక్ లేదు, త్రూ అవుట్ లేనప్పుడు సో దాని నుంచి మనం ఏదైనా చేస్తాం కదా, అంటే అప్పుడు కొంచెం బ్రెయిన్ ఇంకా పని చేస్తే సో దాని నుంచి ఏదైనా కొత్తగా వస్తాయి. సో వి వెంట్ అ లాట్ ఆఫ్ డిజైన్డ్ అ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ విత్ గింబల్ అండ్ హ్యాండ్ హెల్డ్ కమింగ్ టు దట్. ఏదైనా ఒక్క పోర్షన్లో మాత్రం కావాల్సినప్పుడు మాత్రం వి టుక్ జిమ్మీ అండ్ అలా. సో దెన్ ఆ టైంలో కరెక్ట్గా ఒక్క టైంలో ఒక జిమ్మీ షాట్ పడుతున్నప్పుడు ఐ మీన్ ఇట్ వాజ్ మోర్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇట్ గేవ్ మోర్ ఇట్ హ్యాడ్ ద షార్ట్ హ్యాడ్ అ మీనింగ్. అంటే ఒక హైట్లోకి వెళ్తున్నప్పుడు అది కథలో ఒక ఏరియాలో మాత్రం వెళ్తాను అనమాట. ఇట్ హ్యాడ్ అ మీనింగ్, అదర్వైజ్ ఇట్ మైట్ హ్యావ్ ఓవర్ యూస్డ్ అని. సో దాట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే ఏం లేనప్పుడు ఇంకా బాగా వస్తాయి అనమాట. సో షార్ట్ ఫిల్మ్స్లో కూడా అన్నీ ఇంకొక స్టోరీ చెప్పాలంటే ఫస్ట్లో ఏదైనా షార్ట్ ఫిల్మ్ అంటున్నప్పుడు అప్పుడు సినిమాటిక్స్ రిగ్ అన్నీ వస్తాయి, దాన్ని ఎన్డీ అన్ని పెట్టుకోవడానికి. అంటే మనకంటే సినిమా స్టైల్లో ఉండాలి కదా కెమెరా, అన్ని ఇట్లా మొత్తం కవర్ చేసి ఇదే చేసి స్టార్ట్ చేస్తాను అనమాట షూటింగ్. స్టార్ట్ చేసి మధ్యాహ్నం తర్వాత లైట్ పోతున్న లోపల ఒక్కొక్క పోతే అని ఫిల్టర్ అయిపోయి పీకేస్తాం, అది పీకేసి ఇది పీకేసి లాస్ట్లో కెమెరా లెన్స్ మాత్రం ఉంటుంది, ఇంకా పరిగెట్టుకొని షూట్ చేయడమే. సో ఆ షాట్సే వాడతాయి ఎక్కువ. అంటే దాట్ ఈస్ ద థింగ్, మెయిన్ థింగ్ విచ్ యూ నీడ్ ఇస్ అ సెన్సర్ అండ్ లెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అ బోనస్. మనకి షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు స్టార్టింగ్లో వీ డోంట్ హ్యావ్ సచ్ గుడ్ ప్రొడక్షన్ డిజైనర్స్ టు కీప్ అవర్ ఫ్రేమ్ బ్యూటిఫుల్లీ డిజైన్ చేయడానికి, ఆర్ట్ డిపార్ట్మెంట్ లైక్ ఎవ్రీథింగ్. బట్ స్టిల్ ద ఫిల్మ్స్ యూ ట్రై టు కీప్ ఇట్ ఇన్ గుడ్ వే. నో హౌ డూ యూ మేనేజ్ దట్ థింగ్స్? అది షార్ట్ ఫిల్మ్స్లో అంటే షార్ట్ ఫిల్మ్స్ అలానే ఉంటుంది, ప్రొడక్షన్ డిజైన్ లేకుండా. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రొడక్షన్ డిజైన్, గుడ్ ప్రొడక్షన్ డిజైన్, దట్ విల్ బీ దేర్. బట్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు నా షార్ట్ ఫిల్మ్స్లో ఆ ప్రొడక్షన్ బికాస్ ద థింగ్ ఇస్ దట్ ఇట్స్ ఆల్ ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ బాగుంటే అది ఇట్స్ హిస్ జాబ్, ఇట్స్ హిస్ ఎక్సలెన్సీ, ఇట్స్ నాట్ మై జాబ్. ద ఫ్రేమ్ బికమ్స్ బ్యూటిఫుల్. That is the whole product's fate. I mean, it has nothing to do with my work. Okay. Like I can suggest that. I can suggest. I mean, according to you know to get a feeling or something, or supervision. I can suggest those things. But I always depend on the other skills work. Like I mean, I don't usually bother about someone else's because నా పనియే ఎక్కువ ఉంది. అంటే నాకు ఇది అంత ఈజీ కాదు కాబట్టి, బికాస్ అన్నీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్కటి కొత్త ట్రెడిషన్ కాబట్టి దాంట్లోనే ఎక్కువ పని ఉంది నాకు. అంటే అదే కరెక్ట్ చేయడానికి టైం పడుతుంది. సో ఆ ప్రొడక్షన్ డిజైన్ బాగుంటే అది ఇంకా బాగుంటుంది. అది వీక్ అయితే ఐ డోంట్ వరీ అబౌట్ దాట్. దట్స్ వాట్. ఏం దొరికితే కూడా అందులో ఎట్లా ఆ కథకి అంటే దానికి పెట్టినట్టు ఎట్లా మన స్టోరీ చెప్పాలి అనేది విషయం. సో వాట్ ఎవర్ యూ గెట్, ఐ మీన్ హౌ డూ యూ మేనేజ్ ద క్రైసిస్ అండ్ టెల్ యువర్ స్టోరీ. సో దాట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఐ ఫౌండ్. అది ఇంకా దాంట్లో ఇంకా ట్రిప్పింగ్ ఉంది. లైక్ ఇట్స్ మోర్ ఎంజాయబుల్ థింగ్. Sir, can you tell some techniques that you learned in the whole process? Like మీకున్న 15 years experience లో లైక్ మీకు కొన్ని టెక్నిక్స్ మీరు యూ క్రాక్ ఇట్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. అరే ఈ టెక్నిక్ బాగా వర్కౌట్ అయింది మూవీకి అని చెప్పి can you reveal some 2-3 secrets for us? No, since this is a cinematographers this thing always it will be useful for our young cinematographers, please. Like it's deep tricks etla. It's okay to make it however you want to. Yeah. The whole thing is basic thing is just try to tell the story. That's it. This is just a space to tell the story. This is just a
tool to tell the story. సో ఆ స్టోరీ చెప్పడానికి ఎంతవరకు కావాలో అది ఇది చేస్తే ఓకే. అండ్ దెర్ ఆర్ మూవీస్ విచ్ హ్యాస్ టు బీ యునో, ఇప్పుడు లైగర్ ఈజ్ ఎ ఫిలిం విచ్ ఈస్ వెరీ యునో ఇట్స్ ఎ బిగ్గర్ పిక్చర్, the space is really big, so you have to tell that story in wide angle lenses. I mean, this is more wider thing. Wide angle is in the sense like, I mean, that is different. So for that you need a bigger army and bigger setups and all. So there are films like that because that story demands that. So and at the same time, and when you find something edana oka ante edana dorkaledante I'm happy anamata, because then you I think your brain will work more, and when the brain works more, I think better output వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బట్ యూ డిడ్ంట్ టెల్ ద టెక్నిక్స్. టెక్నిక్ అంటే యూజువలీ ఇప్పుడు సినిమా మన డిఎస్ఎల్ఆర్ సినిమాటోగ్రఫీ వచ్చేటప్పుడు లైక్ జోమన్ సార్ మన కే మోహన్ సార్, కమ్మల్ జిత్నగి సార్, సో ఈ వీళ్ళు వర్క్స్ మనం చూస్తే ఏదో ఒకటే అంటే డిఫరెంట్గా ఉంది, ఏంటి అర్థం కాలేదు. సో ఒక్కసారి ఏదో బై మిస్టేక్ ఒక కోరిడోర్లో ఒక పిఎల్ వేస్తారు. అంటే పిఎల్ అంటే అప్పుడు దాకా పిఎల్ అంటే మామూలుగా సముద్రంలో వెళ్ళేటప్పుడు గ్లిమ్మర్ కట్టడానికి ఇదేదో ఉంటుంది, ఏదో గ్రౌండ్లో కట్టడానికి, కానీ కెమెరా అసిస్టెంట్స్ మనకు నేర్పిస్తారు అన్నమాట ఎప్పుడో నుంచి. బికాజ్ నేను నేర్చుకునేది వాళ్ళ దగ్గర నుంచి అనమాట. నేను యాక్చువల్గా నేర్చుకునేది యూనిట్ వాళ్ళ దగ్గర నుంచి. యాక్చువల్గా ఒక నా ఫస్ట్ ఇప్పుడు ఉన్ని మామని అంటారు, ఆయన క్రెయిన్ ఆపరేటర్, లైట్ అని ఇస్తారు షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి, ఆయన రాగలుగుతున్నారు అనమాట. సో ఆయన ఒక్కసారి చెప్తున్నారు అనమాట, పార్ లైట్ అని ఒక లైట్ ఉంది, అది వేస్తే మొత్తం పొలం మొత్తం లైట్ వస్తాయి అని. పార్ లైట్ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ పార్. సో ఐ యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ ద పీపుల్ హూ వర్క్. యా, బికాస్ ఐ వాజ్ నెవర్ లైక్ బోర్న్ టు సినిమా దిస్ థింగ్ ఆర్ సంథింగ్. ఐ నెవర్ సీన్ అ పార్ లైట్ ఆర్ సంథింగ్. మై ఫస్ట్ మూవీ ఫస్ట్ డే షూట్కి దాని ముందు రోజు ఒక టెస్టింగ్ కోసం మాత్రం, అండ్ దెన్ అక్కడే నేను రెడ్ వాడుతున్నాను అనమాట. ఐ నెవర్ షాట్ ఆన్ రెడ్. దట్ వాస్ మై ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఆన్ రెడ్, మై ఫస్ట్ సినిమా మూవీ అనమాట. దెర్ ఈస్ నథింగ్, your work is different because cinematographer's work is different. ఆ కెమెరాలో, బికాస్ ఆ కెమెరా is a tool for the cinematographer. అదే టైంలో ఐ మీన్ we never, so that's how I learned everything from these people only. So they used to have this thing like, I mean, ఇది పిఎల్ అంటే ఇది కట్ చేయడానికి. సో I always found like ఈ జోమన్ సార్ వర్క్లో అందరూ వర్క్లో చూసాను అనమాట. ఒక PL, the right use of polarizer filter. So that is actually defines the exposure, I think, the blacks and exposure. Okay. That's what I felt. I don't know what magic is happening technically. చెప్పడానికి నాకు తెలియదు. ఆల్వేస్ ఒక కీ లైట్, ఒక హైలైట్ కిల్ చేయడానికి కోసం అది కరెక్ట్గా ఒక లైక్ దాట్ గివ్స్ అ డిఫరెంట్ స్కిన్ టోన్ ఆర్ సంథింగ్. ఐ డోంట్ నో అది ఏం జరుగుతుందో తెలీదు. సో మామూలుగా ఇట్లా చూస్తే వి ఫైండ్ ఒక హైలైట్ కిల్ అయ్యి. సో ఐ స్టార్టెడ్ యూజింగ్ దాట్. దాని తర్వాత ఐ ఫౌండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ ఇన్ మై ఇమేజెస్. దెన్ ఈ ఫుటేజ్ కలరిస్టిక్ ఇచ్చి వస్తున్న అవుట్పుట్కు ఇది, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. అగైన్ ద రైట్ యూసేజ్ ఆఫ్ పిఎల్. I use PL even interiors also, like even if it's very less this thing, less light also. What I do, I design my shots in that way, so which I can place the light as much closer to the subject, and I kill that highlight with the PL. So I don't know, ఏదో ఒకటి జరుగుతుంది. వాట్ ఈస్ ద టెక్నికల్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఐ థింక్ ద హైలైట్స్ కట్ అయిపోతాయి. ఆ హైలైట్స్ కట్ అవుతున్నప్పుడు లైక్ ఇట్స్ కొంచెం సాఫ్ట్ అవుతుంది స్కిన్, లైక్ ఇట్స్ మోర్ ఎస్థెటికలీ ఇట్స్ గోయింగ్ రియలీ వెల్. సో దట్ ఈస్ వాట్ వీ క్రాక్డ్ ఇన్. మన టీం అందరం ఒక షూటింగ్ మధ్యలో యాక్చువల్గా బై మిస్టేక్ పీల్ వేసినప్పుడు వచ్చిందా, బాగుంది, ఇది వీళ్ళు చేస్తున్నట్టు ఉంది కదా, ఓకే వీళ్ళు ఇదే చేసేది కదా అని. సో వీ స్టార్టెడ్ డూయింగ్ దట్. Try using PL in every shots. Like you will find it. You will actually enjoy that. Sir, ఇంకోటి అప్పుడప్పుడు నేను సెట్లుకి వస్తుంటా, లైక్ ఐ వర్క్ విత్ యూ, లైక్ ఎవ్రీ టైమ్ ఐ సీ మీరు ఎప్పుడు పోయినా సెట్లో అసలు లైట్స్ ఇట్స్ వెరీ లెస్ కంపేరింగ్ టు అదర్ సినిమాటోగ్రాఫర్స్. నో జడ్జ్మెంట్ అని ఎనీవన్, జస్ట్ కంపేరింగ్ టు అదర్ సినిమాటోగ్రాఫర్స్,
లైట్స్ చాలా తక్కువ వాడతారు మీరు. I don't know much names of the lights. You keep very less lights, but try to get the dynamic shots comparing to other cameramans ఎట్లా ఉంటుందో అవుట్పుట్ కూడా సేమ్ అట్లనే వస్తుంది. How do you try to get that? Is it because of you got very less lights in your initial days, because of that you're comfortable with No, that? it's not. Charmi gar actually wente. Because I used a lot of lights in Liger. Okay. Because it depends on the cinema. Because for Liger, when you get a bigger set, it's a complete bigger set. Joni was putting, a ground full of sets. There you have to throw light. అక్కడ ఒక విండో ఉన్నప్పుడు అక్కడ లైట్ వేస్తేనే అవుతాయి. సో when the thing is that ఒక లైట్ పెడుతున్నప్పుడు we have to justify that. Otherwise it's really hard to I don't have that much skill అనమాట. అంటే అన్ని లైట్స్ వాడుకొని దాన్ని డిఫ్యూజ్ చేసి I'm not good enough to do that because I don't know that skill. I always try to do in that way and I never come out really well. దానిలో అన్ని దాని తర్వాత అన్ని ఆపేసి చాలరా మనకి ఇదే అవుతాయి ఒకే లైట్ వెయిట్ అంటే నాకు తెలియదు అంటే అదేమో నేను చేస్తే ఆవదు. సో ఐ ఆల్వేస్ ట్రై డూయింగ్ దట్. ఐ మీన్ ఇప్పుడు యాక్చువల్గా ట్రై చేసి వేరే వాళ్ళు ఇప్పుడు ఐ వర్క్డ్ ఇన్ సో మెనీ క్లాష్ వర్క్ అంటే ఫర్ అదర్స్ ఇన్ cinematographers also. So when I was traveling with other DOPs, those people were actually my seniors and I really wanted to work with them. So I actually worked for their movies when I had to match their visual. Learning actually give me an experience and now I can do those kind of visuals. I mean I'm capable of doing. I mean confidence undi. But previously I mean working with so many lights, it was actually it was a headache to me. Like I mean it was nothing. It was not. It doesn't fit me. So that's why I was using less lights. And at the same time I used lights for different even in Majli also when we used a lot of lights in some sequences and one day there won't be any lights because that day we made a full the space and backdrop atla untadi. It's again the space you get. If you have a space a song ante like junction lo jarutuna song ante you need a lot of lights because there is a పెళ్ళి ముందు రోజు నైట్ పార్టీ ఏదో జరుగుతుంది అదన్నీ జరుగుతుంది. సో ఇదన్నీ జరుగుతున్నప్పుడు యూ నీడ్ లైట్స్. సో ఇట్స్ నాట్ లైక్ నేను ఒక్క సినిమాకి మొత్తం ఒక పెద్ద లైట్ లిస్ట్ అనేది దాట్ I don't have. Scene to sequences I use lights. Sometimes I use very without unit. Mehbooba I shot Manali sequence completely we shot without unit. So that is what I mean. It's all depends on the project. Sir, I want to ask this question. Like మీకు ఇప్పుడు ఏంది ఎస్ఆర్ నో రైట్ ఆర్ రాంగ్ తెలియపోవడం వల్ల యూ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వ్యాస్ట్ థింగ్. పీపుల్ ఆర్ గివింగ్ యూ స్పేస్ టు డూ వాట్ యూ వాంట్. నేర్చుకున్నారు చాలా, మీకు ఇష్టమైనంత నేర్చుకున్నారు. యూ లేర్న్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ ఆర్ హ్యాపీ విత్ దట్. బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యావ్ సమ్ బ్యాగేజ్. ఇట్లా చేయాలి ఇట్లా చేయకూడదు. బికాస్ దట్ థింగ్స్ ఆర్ స్టాపింగ్ మీ నాట్ టు డూ ఇన్ సచ్ ఎ వే. యూ హ్యావ్ నాట్ హ్యావ్ సచ్ బ్యాగేజ్ ఇన్ ఎవ్రీథింగ్. యూ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఫర్ యూ. I think I should go with that. I'm taking that from you. Sir, can you tell us something about exposures? Like for each movie you go like we go with this movie 2 exposure, like we'll go with the 4, like 5, 6. Like how do you pick that? Exposure is another tool to tell the story for the cinematographer actually, because usually what I've heard from cinema, like I mean I never assisted or someone. That's why when I did my first movie, chief associate cinematographer na Praveen ani na first chief associate team lo వచ్చారు. ఆయన సో he was like coming and ఆయన మాత్రం ఉన్నారు యాక్చువల్గా. పాపం ఆయన లైటింగ్ చేస్తున్నారు అన్నీ ఆయన అంటే నా టీంలో ఆయన మాత్రం వర్క్ చేస్తున్నారు అనమాట యుగాండాలో. సో ఆయన వచ్చి ఎక్స్పోజర్ సెట్ జరగకుండా పాపం ఇబ్బంది పెడుతున్నారు. అర్థమట్లేదు నేను పెడతాను కదా అంటే నాకేంటంటే ఎక్స్పోజర్ నాకే పెట్టారు. ఎందుకంటే బికాజ్ that's where you actually make use of the sensor actually. Okay. So the thing is that I mean that is according to different sensors, but I mean the పెడుతున్న exposure compensational difference ఉంటుంది. Like ఒక పర్టికులర్ దగ్గర I mean ఒక ఇమేజ్ మనం ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనల్ అవుట్పుట్ మన మైండ్లో మామూలుగా ఉంటాయి కదా. లైక్ ఇది ఇట్లా రావాలి, ఇది ఇట్లా రాకూడదు, సో ఇది ఇట్లా ఇక్కడ వైట్ క్లిప్ అవ్వకూడదు, లేదంటే ఇక్కడ బ్లాక్స్ క్రష్ అవ్వకూడదు, లేదంటే అది నాకు లేపాలి అనే ఒక చిన్న ఐడియా మనం షూట్ చేసేటప్పుడు ఉంటుంది. అది సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు ఒక ఎక్స్పోజర్ కొంచెం ఈ మైనస్లో ఉండాలా పైన ఉండాలా అనేది డిసైడ్ చేస్తాను అనమాట. సో సో దట్ itself has a lot to decide on the narrative.
because you can actually make a bright looking sunny day look like a moody this thing, like you can actually control the lighting completely, and you can put your exposure very less, and Kelvin koncham blue lo kelli koncham overcast feel you can create actually. So that is that is dependent on your narrative. So if you want this thing, and exposure can use do a lot of play in the narrative scene itself. సో అలానే సో కొన్ని సీన్స్ కావాలని కొంచెం మూడీ ఎక్స్పోజ్ చేస్తే లైక్ ఇట్ సెల్ఫ్ గివ్ అ ఫీల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇంకా బాగుంటుంది, అంటే ఇంకొక లేయరింగ్ యాడ్ అవుతున్నట్టు ఉంటుంది. సో ఎక్స్పోజర్ యూజువలీ ఫర్ కమర్షియల్స్, ఇఫ్ యూ సీ ఆ కమర్షియల్కి ఉన్న ఒక గ్లోసీ లుక్ కోసం సమ్టైమ్స్ వీ ఓవర్ ఎక్స్పోజ్ వన్ స్టెప్ ఆర్ సంథింగ్. సో అది లైక్ అది మేనేజ్ చేస్తే అంటే దెర్ ఈస్ నథింగ్ విచ్ ఐ హ్యావ్ టు గో పర్టికులర్ ఎక్స్పోజర్ ఫర్ దీస్ థింగ్స్. It took almost 7-8 movies for me to understand that people does this. I never understood, like మామూలుగా లేదంటే ఓపెన్ చేసి వెళ్ళడమే అంతే. అది కాదు, ఒక స్టోరీ టెల్లింగ్ ఒక ఇది ఉంటుంది అని తెలియకోవడానికి ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ మూవీస్ ఫర్ మీ. అంటే ఓకే సినిమాకి ఒక వీళ్ళు 4+ ఫాలో అవుతారు, అట్లా ఉంటే దానికి ఒక ఇది ఉంటుంది అని నాకు తెలియదు. ఐ నెవర్ అండర్స్టూడ్, లైక్ ఐ మీన్ ఐ హ్యావ్ డన్ దట్ ఇన్ డిఫరెంట్ స్పేసెస్, డిఫరెంట్ మూవీస్లో. ఇప్పుడు రీసెంట్ సినిమా ఆయిషా అంటే లైక్ ఐ నెవర్ వెంట్ below 4. Sometimes I have gone like that also. But again, always wantedly I asked for 4+ exposure or something, because I wanted so much of layers to be connected to with the subject. So that's why I used now when I am having the experience, and when I got so many friends to talk about this, now I understand that has a role to uniform kind of exposure maintenance and vachedi. That also gives another look, another, I mean, my recent discovery anamata. It was nice. Sir, do you compare with other cinematographers? Sometimes looking at their work. Definitely. I mean, I don't have any, because I always ముందు చెప్పే కదంటే వాళ్ళు చేస్తున్నట్టు చేయాలి, అది ఎట్లా చేయాలి, అది ఇచ్చి చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అడిగి డెఫినెట్గా రాదు, వెళ్ళదు. సో కానీ వేరేదో ఒక దగ్గర వాళ్ళు వెళ్ళే రూట్లో వెళ్ళేటప్పుడు, ఐ మీన్ మన ఎక్కడైనా మనదే ఇంకొక దారు చూసి వేరేదో ఒక దగ్గర ఇస్తున్నాం, అది అంత పైన ఉందా కింద ఉందా అని తెలీదు, చూస్తున్న వాళ్ళకి నచ్చుతుందా, కమ్యూనికేట్ అవుతుందా అనేది అంతే. సో దట్స్ వాట్ ఐ వరీడ్ అబౌట్. బట్ ఐ ఆల్వేస్ టేక్ అ లాట్ ఆఫ్, ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యి వచ్చేది. బికాస్ డూ యూ సీ లాట్ ఆఫ్ మూవీస్? Not really. Like I can't watch a movie in a mobile. Okay. I want proper TV unte I need a space to, because దీని నుంచి I mean it's really hard for me to anta etla idaithe avadannamata. So that's why I prefer watching. That's why I don't watch a lot of movies. ఎవరైనా ఏదైనా రెఫరెన్స్ చెప్పేటప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, అవునా చూసి ఆ సీన్లో because I'm not a big movie buff or something. Sir, who do you follow cinematography way? Whose works you follow more? Since I'm not a big movie buff or something, I don't have a variety of names to tell. Again, Joman sir was a big time inspiration for me, because when I started cinematography, I mean he was actually he was the one who showed us a new look and something. It was a big inspiration, and Santosh sir, Kamaljeet Negi sir works, so Piku and so his work I like a lot. K Mohan sir, there are so many numbers. I mean, I actually really work everyone's work. I don't think, I mean, I hate someone's work, because I have a fascination, like I wanted to do. You particularly love some people's work and you keep on checking down their work. Yeah, that's what I mean. These people, like again, Edikcs, like these people, like again, the same elite members. Do you take references from any paintings or something like that? Not really. Like after, actually, when Vishnu came, mana కలర్స్ విష్ణు స్టార్ట్ చేసిన తర్వాత మనాడు యాక్చువల్గా పెయింటరు. సో మనాడు యాక్చువల్గా కొన్ని రెఫరెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట, లైక్ ఇట్లా ఆలోచిస్తే బాగుంటుంది ఇట్లా. సో దాని తర్వాత యాక్చువల్గా ఐ స్టార్టెడ్, ఐ అండర్స్టాండ్ లైక్ పీపుల్ టేక్ రెఫరెన్సెస్ ఫ్రమ్ పెయింటింగ్స్ ఆల్సో.
సో దెన్ ఐ ఫౌండ్ ఇంట్రెస్టింగ్. దీని తర్వాత రీసెంట్గా ఐ స్టార్టెడ్ experimenting on that. I don't know till how far I can do that perfectly, but I mean I found it a really good inspiration for a good kickstart for a spark, thought spark. Did you use anything in Liger like that? Yeah, Liger also we were having some references, I think. It was not Liger was actually more we had different Pinterest references from everyone coming together, like art director, VFX, అందరం కలిసి ఒక అంటే డిఫరెంట్ ఆప్షన్స్ చూసి ఈ టోన్లో వెళ్దాం లేదంటే ఈ మూడ్లో వెళ్దాం. సో మెయిన్లీ మూడే డిస్కస్ చేసి వెళ్ళేది. దానికి ఒక పెయింటింగ్ అంటే అంత పెయింటింగ్ కాదు, లైక్ ఇట్స్ మోర్ ఇమేజెసే. అది మేబీ ఒక ఫోటోగ్రాఫ్ అవ్వచ్చు, ఒక వీడియో అవ్వచ్చు, ఒక డిఫరెంట్ ఇది అవ్వచ్చు, బట్ డిఫరెంట్ ఇమేజెస్ మెయిన్లీ చూసాయి అనమాట, మోర్ దాన్ పెయింటింగ్స్. ఐ థింక్ ఫర్ లైగర్ we used a lot of internet images. Nice. What advice do you give for the young cinematographers? Any advice for them? Because you came from very stage where you don't have any resources and all. No, this is all about the gut feeling. There will be so many people will tell that, I mean, ఇది సినిమా అంటే ఒక పెద్ద ఇది, సినిమా అంటే అట్లా చేస్తేనే అవుతాయి, ఇట్లా చేస్తేనే అవుతాయి, లేదంటే అవదు ఇదని మొత్తం భయపడతారనమాట. ఇదన్నీ ఎందుకంటే లైక్ ఇది అంత పెద్ద ఇది కాదు, ఇట్స్ ఇస్ ఎ బిగ్ థింగ్. But at the same time, there is nothing which you don't, there is అట్లా కన్స్టెంట్ ఏం లేదనమాట. ఐ మీన్ స్టోరీ చెప్తే సరిపోతాయి. అంటే సినిమాటోగ్రఫీ గురించి చెప్తున్నప్పుడు, అంటే సినిమాటోగ్రఫీకి వస్తున్నప్పుడు లైక్ నీకు తెలిసినట్టు స్మూత్ మోషన్లో చెప్పొచ్చు, వెరీ రగ్డ్ మోషన్లో కూడా చెప్పుకోవచ్చు, ఇంకా వెరీ హార్డ్ లైటింగ్లో చెప్పుకోవచ్చు, సాఫ్ట్ లైటింగ్లో చెప్పుకోవచ్చు. అన్నీ అదన్నీ నువ్వు ఎట్లా చెప్తున్న విధానం, దాట్స్ ఇట్. దాంట్లో ఒకటి ఏంటంటే డోంట్ గెట్ టూ మచ్ వరీడ్ ఆర్ just follow the instinct. That's what I always loved working in cinematography, because cinematography is all దాంట్లో ఇంకా కిక్ ఉంది. అంటే ఇన్స్టింక్ట్తో వర్క్ చేసేటప్పుడు కథ చెప్తున్న సినిమాటోగ్రఫీ నిలబడుతుంది. ఐ డోంట్ థింక్ దట్ విల్ ఒక కథ చెప్పడానికి ఒక టూల్ అనేది జస్టిఫై చేస్తా లేదని తెలియదు. బికాస్ ఆల్వేస్ బిలీవ్ దట్, ఐ మీన్ cinematography is a tool to tell the story. Okay, nice. That's it. So our last question. Lenses normally when we try to keep in, we will be in the notion wide shot కావాలంటే వైడ్ లెన్స్, క్లోజ్ అప్ షాట్ కావాలంటే క్లోజ్ లెన్స్, అట్లా విల్ గో. But you choose that lens to tell the story in that way. For example, if the character has to feel lonely and all, do you use wide lens? You keep such things in mind? Yeah, definitely there will be a narrative ideas, no, like అది దానికి that is what, I mean, we do. That's my job actually. No, I'm asking, can you tell such things for us? Atladi avuna techniques what you learn from us, can you tell such things for us? That's different. I think that's a different episode. Yeah, it's a big discussion. Okay. How to lens the image is definitely different discussion, but I can say that, I mean, choosing the right lens for a cinema or a content is definitely has to be done, which is, I don't think that practice is not much there. anta andaru okay master frame ఇది అని ఒక బ్రాండెడ్ ఒక జోన్లోకి వెళ్ళిపోతారు. అది కాకుండా ఒక్కొక్క స్టోరీ చెప్పడానికి ఒక్కొక్క లెన్సింగ్ డిఫరెంట్ వాడితే, డిఫరెంట్ కాంబినేషన్స్ అట్లా వాడితే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు మధ్యలో చూస్తే కూడా మనం సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అది డిఫరెన్స్ చేసుకోవడానికి వి యూజ్డ్ డిఫరెంట్ లెన్సెస్. మాస్టర్ ఫ్రేమ్ ఫోర్ ఈజ్ పాత అంటే పీరియడ్ సీక్వెన్స్, అంటే చిన్నది సీక్వెన్స్. ఇంకా ఆయన అంటే ఏజ్ అయిన తర్వాత ఉన్న వీళ్ళు సమంత క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఉన్న సీక్వెన్స్ వచ్చి వి యూజ్డ్ ఇన్ మాస్టర్ అనమార్ఫిక్. సో బికాస్ మాస్టర్ అనమార్ఫిక్లో ఇంకా సబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న ఏదో ఒక డిస్టెన్స్ ఏదో తగ్గుతాయి. లైక్ దెర్ ఆర్ టెక్నికల్ explanations if you will found on YouTube and all. I'm not a very best person to say that, but I have found the same thing which is happening when you're shooting. ఏదో పక్కన ఒక యూట్యూబ్లో చూస్తే అర్థమవుతుంది. ఏదో అనమోర్ఫిక్ అట్లా పెడుతున్నప్పుడు మధ్యలో క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న అంటే సబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చి
తగ్గుతా ఏదో ఉంది యాక్చువల్గా రిలేషన్ ఎక్కువ అవుతుంది. Okay. సో ద థింగ్ ఈజ్ దట్ ఆ పోర్ట్రేట్స్ దోస్ సబ్జెక్ట్స్కి మధ్యలో ఉన్న ఆ రిలేషన్ ఏదో డిఫరెన్స్ ఉంది. So that is what happening in anamorphic. I am not a person, how it is affecting another, I am not good enough to tell in very technically. Okay. But there is something happening which is good to tell good for the storytelling. Okay. So అలా ఒక్కొక్క లెన్స్ ఒక్కొక్క దీనికి బాగుంటుంది. అంటే అనమోర్ఫిక్ అన్నిటికీ బాగుండదు. ఇప్పుడు అనమోర్ఫికే ఇప్పుడు హాక్ అనమోర్ఫిక్ అనేది లైగర్కు హాక్ అనమోర్ఫిక్ వర్సెస్ అంటే ఇట్స్ రియలీ హార్డ్ బికాజ్ అది సాఫ్ట్ ఇమేజెస్ వస్తాయి, దానిలో షార్ప్నెస్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర సాఫ్ట్ అవుతాయి. సో దానికి మనం వాడలేమన్నమాట. అంటే వీ వాంట్ షార్పర్ ఇమేజ్, ఇంకా కొంచెం అంటే ఇండస్ట్రీ క్వాలిటీలో ఉన్న ఇమేజ్ కావాలి. సో అలాంటి ఉన్నప్పుడు అది వాడుకోవాలి. ఇంకా కమర్షియల్స్ అయితే లెట్స్ సే అనమోర్ఫిక్ ఒక డిస్టోర్షన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక లెట్స్ ఒక ఆటోమొబైల్ చూపించాలి అనుకో, ఆటోమొబైల్కి అనమోర్ఫిక్ చేయాలంటే ప్రాపర్ అనమోర్ఫిక్ చేయాలి. బికాస్ లేదంటే ఇప్పుడు కార్ వెళ్ళేటప్పుడు ఇట్లా డిస్టోర్డ్ వెళ్తుంది. సో ఇట్స్ నాట్ ద మన ప్రొడక్ట్నే వేరేలాగా అవుతుంది. సో దానికి మనం అక్కడ ఏదో లుక్ చూపించడానికి కోసం అనమోర్ఫిక్ ఇది చేయలేమన్నమాట. చేయాలంటే మాస్టర్ అనమోర్ఫిక్ కానీ డిస్టోర్షన్ లేకుండా ఉన్న లెన్సెస్ వాడుకోవాలి. సో అక్కడ హోక్ అనమోర్ఫిక్ అని అలాంటి వేరే టెక్స్చర్ మనం ఇది చేయలేము. సో ఆ కంటెంట్కి ఏం కావాలి అట్లా ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఆటోమొబైల్ అంటే లెట్స్ ఇప్పుడు లైన్స్గా కరెక్ట్గా ప్రొడక్ట్స్ చూపించాలంటే మంచి లెన్సెస్ ఇప్పుడు ఎల్ఎఫ్ ఫార్మాట్లు కానీ అలాంటి ఇప్పుడు బిగర్ పిక్చర్లు ట్రై చేయాలి. లేదంటే సో దెర్ ఆర్ సెటన్ థింగ్స్ విచ్ హ్యాస్ టు బి విచ్ విల్ బి ఫిట్ ఫర్ డిఫరెంట్ కండిషన్స్. సో అది సెలెక్ట్ చేస్తే బెటర్. అది సెలెక్ట్ చేయడానికి ఉన్న గట్ ఫీలింగ్ ఉంటే సరిపోతుంది అంతే. డిఫరెంట్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లెన్సెస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. Everything has a different look, everything. So it can be whatever fit for your story, go for it. Let's end the interview with the rapid fire. Yeah, rapid fire, come on. Daylight or warm light? Warm. Arri camera, red camera? Arri. I actually wanted to ask, Arri red or short cameras like Blackmagic, pocket cameras? There is a difference, this thing, because if you just ask me which one you like, I will say Arri. Yeah, Arri, okay. Movement shots or tripod shots? Movement shots. Interior shots or exterior shots? Exterior shots. Telezoom lens or block lens? Zoom lens. Spherical lens or anamorphic lens? Anamorphic lens. That's it. Thank you so much. Thank you so much for coming. Yeah.